అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆయన వైఖరి వల్ల, ఆయన మాట తీరు వల్ల, ఆయన అవలంబిస్తున్నటువంటి విధానాల వల్ల, అలాగే ముఖ్యంగా ఆయన తీసుకునేటువంటి నిర్ణయాల వల్ల చిక్కుల్లో పడుతూ వివాదాల్లో ఇరుక్కుంటూ ఉంటారు. ముఖ్యంగా వెనుజులాలో మాదక ద్రవ్యాల అక్రమ రవాణా జరుగుతుంది అనేటువంటి కారణాన్ని చూపించి అమెరికా సైన్యం వెనుజులా మీద మెరుపు దాడులు చేసి వెనుజులా అధ్యక్షుడిని కూడా నిర్బంధించిన విషయం అందరికీ తెలిసిందే. ఆ తరువాత మెక్సికోలో కూడా మాదక ద్రవ్యాల అక్రమ రవాణా జరుగుతుంది. ఈ అక్రమ రవాణాని మేము నిలువరించాలంటే మెక్సికో మీద దాడి చేయక తప్పదు అంటూ అగ్రరాజ్య అమెరికా అధ్యక్షుడైనటువంటి డొనాల్డ్ ట్రంప్ మెక్సికోను కూడా హెచ్చరించేటువంటి ప్రయత్నం చేసిన విషయం కూడా అందరికీ తెలిసిందే. అందులో భాగంగానే అమెరికా విమానయాన సంస్థలకు కూడా అక్కడ ఏవియేషన్ కొన్ని హెచ్చరికలు అయితే జారీ చేసింది. ఎందుకంటే దాడి చేసేందుకు డొనాల్డ్ ట్రంప్ ఒక వ్యూహరచన సిద్ధం చేశారు. ఆ వ్యూహరచన ప్రకారంగా వెళ్తున్నారు కాబట్టి అమెరికాకి చెందినటువంటి ఈ విమానయాన సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటికి ఏవియేషన్ హెచ్చరికలు అయితే జారీ చేసింది అన్నట్లుగా కొన్ని వార్తలు వస్తున్నాయి. అలాగే ఇరాన్ మీద కూడా అతి త్వరలో దాడి చేయబోతున్నట్లుగా రకరకాల వార్తలు అయితే వచ్చాయి. ఇప్పుడు ఇరాన్ మీద అమెరికా దాడి చేసేటువంటి విషయంలో డొనాల్డ్ ట్రంప్ వెనక్కి తగ్గినట్లుగా తెలుస్తోంది. దానికి కారణం ఏంటి అనేది ఒకసారి మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇరాన్పై సైనిక చర్య తప్పదంటూ ఇటీవల వరుస హెచ్చరికలు చేసినటువంటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రస్తుతానికి వెనక్కి తగ్గినట్లుగా కనిపిస్తోంది. ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలు చేపట్టినటువంటి నిరసనకారుల అణిచివేత విషయంలో టెహరాన్ మెత్తబడినట్లుగా కనిపిస్తోందని పేర్కొన్నటువంటి డొనాల్డ్ ట్రంప్ సమీప భవిష్యత్తులో ఆ దేశంపై దాడి చేయబోమని సంకేతాలు అయితే ఇచ్చారు. ఇరాన్పై దాడులకు దిగితే ఆ దేశంలో అనిశ్చితి మరింత పెరిగేటువంటి ముప్పు ఉండడం, ప్రాంతీయంగా తీవ్ర ఉద్రిక్తతలు తలెత్తేటువంటి అవకాశాలు ఉండడం, వాషింగ్టన్ పరిమిత స్థాయి సైనిక చర్యతో ఆగిపోకుండా దీర్ఘకాలం పాటు దాడులు కొనసాగించక తప్పని పరిస్థితులు తలెచ్చొచ్చని అగ్రరాజ్య అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భావించి ఆ అంచనాల ప్రకారంగా ఇవన్నీ సైనిక చర్యపై ట్రంప్ నిర్ణయం మార్పుకి కారణమైనట్లుగా తెలుస్తోంది. నిరసనకారులపై ఉక్కుపాదం మోపితే ఇరాన్ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ట్రంప్ పదే పదే హెచ్చరించారు. 24 గంటల్లోనే టెహ్రాన్పై వాషింగ్టన్ సైనిక చర్యకు దిగడం ఖాయమని విశ్వసనీయ వర్గాలైతే బుధవారం రోజు వెల్లడించాయి. గతంలో ఇరాన్ విధించినటువంటి మరణ శిక్షల తాలూకు వీడియోలను ట్రంప్ వీక్షించారని, తాజాగా నిరసనల్లో పాల్గొన్న వారికి అలాంటి పరిస్థితులు తలెత్తబోతున్నాయంటూ కృతనిశ్చయంతో ఆయన ఉన్నారని తెలియజేసినట్లుగా ఈ వార్త సారాంశంగా మనం విశ్లేషణ చేసుకోవచ్చు. పశ్చిమాసియాలోని పలు వైమానిక స్థావరాల నుంచి అమెరికా హడావిడిగా తమ బలగాలను కొంతమేర ఉపసంహరించుకోవడము, సైనిక చర్య తప్పదన్న వార్తలకైతే బలాన్ని ఇస్తూ ఉన్నాయి. అయితే గురువారం కల్లా పరిస్థితి అయితే మారిపోయింది. ఇరాన్లో హత్యలు ఆగిపోయాయని ఆవల వైపు నుంచి చాలా ముఖ్యమైనటువంటి వర్గాల ద్వారా సమాచారం అయితే అందింది అంటూ డొనాల్డ్ ట్రంప్ అయితే ప్రకటించారు. దీంతో ప్రస్తుతానికి సైనిక చర్యల ప్రయత్నాలు నిలిచిపోయినట్లే అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఒక్క రోజులో ట్రంప్ స్వరం మారడం చూసి అమెరికా సైనిక వర్గాలు కూడా ఆశ్చర్యపోయినట్లుగా తెలుస్తోంది. నిజానికి ఆ సమయానికి ఇరాన్లో నిరసనకారులపై హత్యాకాండ నిలిచిపోయినట్లుగా అమెరికా నిఘా వర్గాలేవి నివేదికలు అందించలేదన్నట్లుగా సమాచారం వస్తుంది. ఇక ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలో చురుగ్గా పాల్గొన్నటువంటి ఇర్ఫాన్ సోల్తానీ అనేటువంటి 26 ఏళ్ల యువకుడికి ఈ నెల 14న మరణశిక్ష అమలు చేయాలని ఇరాన్ తొలుత భావించింది. కానీ చివరి నిమిషాల్లో ఆ శిక్ష అమలునైతే నిలిపివేసింది. సైనిక చర్యలపై ట్రంప్ వెనక్కి తగ్గడానికి ఇది బాగా ఉపయోగపడుతుందని విశ్లేషకులైతే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇరాన్పై దాడుల విషయంలో ట్రంప్ వెనక్కి తగ్గడానికి ఇజ్రాయెల్ ప్రధానమంత్రి అయినటువంటి నెతన్యాహు కూడా ఒక ప్రధాన కారణమని తెలుస్తోంది. ఈ ఇద్దరు నేతలు బుధవారం రోజు మధ్యాహ్నం సెల్ ఫోన్లో మాట్లాడుకున్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారంగా ఇరాన్ అంత తేలిగ్గా తలొగ్గబోదని ట్రంప్ కూడా నెతన్యాహు అయితే తెలియజేశారు. దాడులు మొదలు పెడితే దీర్ఘకాలం పాటు కొనసాగాల్సి వస్తుందంటూ ఆయన చెప్పడం జరిగింది. ప్రస్తుతానికి తమ దేశ క్షిపణి రక్షణ వ్యవస్థల పరిస్థితి అంత బాగోలేదని ఆయన డొనాల్డ్ ట్రంప్కి అయితే నివేదించారు. ఈ పరిస్థితుల్లో ఇరాన్పై దాడులకు దిగపోవడమే మేలని హితవు పలికారు.
గతంలో టెహ్రాన్పై సైనిక చర్యను కోరినటువంటి నెతన్యాహుయే ఇప్పుడు దాడులు వద్దని స్వయంగా చెప్పడం ట్రంప్ను పునరాలోచనలో పడేసినట్లుగా తెలుస్తూ ఉంది. గల్ఫ్లో అమెరికా మిత్ర దేశాలైనటువంటి సౌదీ అరేబియా, ఖతార్, ఒమాన్ వంటి దేశాలతో పాటుగా ఈజిప్ట్ కూడా సైనిక చర్యల నివారణకు ట్రంప్తో ముమ్మరంగా దౌత్య ప్రయత్నాలు చేసినట్లుగా ఈ వార్త సారాంశంగా విశ్లేషణ చేసుకోవచ్చు. ఇరాన్పై దాడులు ప్రాంతీయంగా యుద్ధ మేఘాలకు కారణమవుతాయని, దానివల్ల అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ కుదుర్పులకు లోనవుతుందని ఆయన సూచించినట్లుగా తెలుస్తుంది. అయితే ఇరాన్లో నిరసనకారులపై హత్యాకాండను ఆపడమే తమ ప్రాథమిక లక్ష్యమని ఆయా దేశాల అధికారులతో డొనాల్డ్ ట్రంప్ అయితే తెలియజేశారు. టెహ్రాన్ ఆ దిశగా సంకేతాలు ఇస్తూ సైనిక చర్యకు దిగబోతుందని ఆయన స్పష్టం చేశారు. ఆపై కొన్ని గంటలకే ఇర్ఫాన్ సుల్తానీ మరణశిక్షను టెహ్రాన్ నిలిపివేయడం, ఇది శుభవార్త, ఇదే కొనసాగుతుందని ఆశిస్తున్నా అంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలు చేయడం వంటి పరిణామాలు ఇప్పుడు చకచకా చోటు చేసుకుంటూ ఉన్నాయి. నిరసనకారుల మరణశిక్షలను నిలిపివేసేందుకు ఇరాన్కు ట్రంప్ కృతజ్ఞతలు తెలపడం ఇక్కడ గమనార్హం. నిజంగా చెప్పాలంటే ఇరాన్ మీద మేము దాడులు చేస్తాం అంటూ కూడా గతంలో ప్రకటించినటువంటి డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు తన మాటని వెనక్కి తీసుకున్నట్లు, అంటే ఆ మాట విషయంలో ఆయన తలొగ్గినట్లుగా దీని ప్రకారంగా మనం పూర్తి స్థాయిలో అయితే విశ్లేషణ చేసుకోవచ్చు. అయితే మెక్సికో మీద మాత్రం దాడి చేసేందుకు డొనాల్డ్ ట్రంప్ వ్యూహరచన సిద్ధం చేసినట్లుగా, అందులో భాగంగానే ఇప్పుడు అమెరికాకి సంబంధించినటువంటి విమానయాన సంస్థలకు చెందినటువంటి ఎయిర్లైన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి అమెరికా ఏవియేషన్ ఫెడరేషన్ వారు హెచ్చరికలు జారీ చేసినట్లుగా, ముఖ్యంగా సెంట్రల్ అమెరికా, అలాగే మెక్సికో, క్యూబా వంటి ప్రాంతాల్లో మీరు ఎంత ఎత్తులో ప్రయాణం చేస్తున్నారనే దాన్ని బట్టి మీరు అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది అంటూ ఎయిర్లైన్ సంస్థకి FAA ఈ హెచ్చరికలు జారీ చేసినట్లుగా కూడా తెలుస్తోంది. దీని ప్రకారంగా చూసుకున్నట్లయితే మెక్సికో మీద దాడి చేసేందుకు డొనాల్డ్ ట్రంప్ సిద్ధంగా ఉన్నారు, కానీ ఇరాన్ మీద దాడి చేసే విషయంలో మాత్రం సైనిక చర్యకి డొనాల్డ్ ట్రంప్ వెనక్కి తగ్గి ఆలోచిస్తున్నట్లుగా అయితే ఈ వార్త ప్రకారంగా మనం విశ్లేషణ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.